టీ20 వరల్డ్ కప్లో టీమిండియా కఠిన పరీక్షను ఎదుర్కోబోతోంది. సూపర్ 8లో భాగంగా తన తొలి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది భారత జట్టు. 2024 టీ20 వరల్డ్ కప్లో ఈ రెండు జట్లే ఫైనలిస్టులు. అయితే సౌత్ ఆఫ్రికాను ఓడించి విజేతగా నిలిచింది భారత్. ఇప్పుడు కూడా అదే రిపీట్ కావాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో టీమిండియా ఫస్ట్ మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు కూడా గ్రూప్ స్టేజ్లో 4కి 4 మ్యాచ్ల్లో గెలిచి సూపర్ 8కి చేరుకున్నాయి. ఇప్పటిదాకా భారత్ జట్టు సరిగ్గా ఆడింది లేదు. అమెరికాతో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో పూర్తిగా తడపడింది. చివరిదైన నెదర్లాండ్స్తో మ్యాచ్ గెలిచినా ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది. పాకిస్తాన్, నమీబియాలతో జరిగిన మ్యాచ్లో బాగానే ఆడినా డిఫెండింగ్ ఛాంపియన్ స్థాయి ఆట కాదది. ముఖ్యంగా అభిషేక్ శర్మ వరుస ఫెయిల్యూర్స్ ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తున్నాయి. 3 మ్యాచ్ల్లోనూ డకౌట్ అయ్యాడు అభిషేక్ శర్మ. దీంతో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో అభిషేక్ శర్మను తప్పించి సంజు శాంసన్ కి ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడుతున్నాడు. శివన్ దుబే కూడా ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోనే ఉన్నప్పటికీ కుదురుకునేందుకు ఎక్కువ టైం తీసుకుంటున్నాడు. తిలక్ వర్మ కూడా అంచనాలను అందుకోవడం లేదు. హార్దిక్ పాండ్యా బౌలర్ గా బాగానే ఆడుతున్నా బ్యాటింగ్ లో మెరుపులు మాత్రం కనిపించడం లేదు. మన బ్యాట్స్మెన్ అంతా ప్రత్యర్థి స్పిన్నర్స్ ను ఫేస్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. ఇక ఫీల్డింగ్ తప్పిదాలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటిదాకా 8 క్యాచ్లు వదిలేశారు మన ఫీల్డర్స్. ఒక్క మ్యాచ్లోనే 4 క్యాచెస్ డ్రాప్ అయ్యాయి. ఈ లోపాలన్నింటినీ ఓవర్కమ్ చేస్తేనే టీమిండియా రాత మారుతుంది. ఇక బౌలింగ్ లో టీమిండియా కండిషన్ బాగానే ఉంది. జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, సిరాజ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తో బౌలింగ్ యూనిట్ బలంగా ఉంది. అయితే సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ కి ముందు సిరాజ్ కు గాయం అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం సాయంత్రం ప్రాక్టీస్ చేస్తున్న టైంలో సిరాజ్ గాయపడ్డాడు. హార్దిక్ పాండ్యా కొట్టిన బాల్ సిరాజ్ ఎడమ మోకాలికి తగిలింది. నొప్పితో విలవెలాడిపోయాడు. ఫిజియో అతడికి ఫస్ట్ ఎయిడ్ చేశాక నెట్స్ నుంచి వెళ్లిపోయాడు. మహమ్మద్ సిరాజ్ ఈ టోర్నీలో ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. అమెరికాతో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. మరోవైపు సౌత్ ఆఫ్రికా టీం కూడా బలంగా ఉంది. గ్రూప్ స్టేజ్లో 4 మ్యాచ్ల్లో గెలిచి సూపర్ 8కి చేరింది. కెప్టెన్ ఐజక్ మాక్రమ్ 4 ఇన్నింగ్స్లో 178 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే రికల్టన్, డేవిడ్ మిల్లర్లు కూడా బాగానే ఆడుతున్నారు. డేవాల్ బ్రేవిస్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. క్వింటన్ డికాక్, ట్రిస్టన్ స్టబ్స్ స్థాయికి తగినట్టు ఆడితే అపోనెంట్ టీంకి కష్టమే. ఆల్రౌండర్ యాన్సన్ ని లైట్ తీసుకోలేం. యాన్సన్ తో పాటు లుంగి ఇంగిడి, మఫాకా, నోకియా, కేశవ్ మహారాజ్ బౌలింగ్ తో అపోనెంట్స్ ని ముప్పతిప్పలు పెడుతున్నారు. భారత్ సౌత్ ఆఫ్రికాల రీసెంట్ పర్ఫార్మెన్స్ చూస్తే టీమిండియాకి ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత్, దక్షిణాఫ్రికాల మధ్య 2 టీ20 సిరీస్లు జరిగాయి. రెండింటినీ టీమిండియానే గెలుచుకుంది. డిసెంబర్ 2024లో సౌత్ ఆఫ్రికాలో పర్యటించింది భారత్. 4 టీ20ల సిరీస్ను టీమిండియా 3-1తో గెలుచుకుంది. ఇక 2025 చివరిలో భారత్కు వచ్చిన సఫారీ జట్టుకు షాక్ తప్పలేదు. 5 టీ20ల సిరీస్ను 3-1తో భారత్ సొంతం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ హిస్టరీని చూసిన సౌత్ ఆఫ్రికాపై భారత్దే అప్పర్ హ్యాండ్. టీ20 వరల్డ్ కప్లలో ఇప్పటిదాకా 7 సార్లు 2 జట్లు తలపడగా 5 మ్యాచ్ల్లో భారత్ గెలిచింది. దక్షిణాఫ్రికా 2 సార్లు మాత్రమే గెలిచింది. చివరిగా 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించింది భారత్. మ్యాచ్ జరగనున్న నరేంద్ర మోడీ స్టేడియంలో టాస్ కూడా కీలకమే. పిచ్ సాధారణంగా బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది. మంచి పేస్, బౌన్స్ ఉండడంతో బ్యాట్ పైకి బంతి చక్కగా వస్తుంది. దీంతో స్ట్రోక్ ప్లేయర్స్ స్వేచ్ఛగా షాట్లు ఆడగలుగుతారు. అందుకే ఇక్కడ హై స్కోరింగ్ మ్యాచ్లు తరచూ కనిపిస్తాయి. అయితే మ్యాచ్ మొత్తం పిచ్ ఒకేలా ఉండదు. ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు కొత్త బంతితో స్వల్ప స్వింగ్, అదనపు బౌన్స్ లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫ్లడ్ లైట్ లో ఆడే రాత్రి మ్యాచ్ల్లో బాగా తేడాలు కనిపిస్తూ ఉంటాయి. నరేంద్ర మోడీ స్టేడియంలో 15 టీ20 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు 10 సార్లు గెలిచాయి. చేజ్ చేసిన జట్లు 5 మ్యాచ్ల్లో విజయం సాధించాయి.